చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ గన్ లెఫ్టినెంట్ జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రమణ్యన్ కేంద్ర ప్రభుత్వం నియమించింది 30 మే 2026తో ప్రస్తుత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ పదవీకాలం ముగియనుంది. ఇక అనిల్ చౌహాన్ పదవీకాలం ముగియక ముందే సిడిఎస్ గా ఎన్ఎస్ రాజా సుబ్రమణ్యన్ నియమిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుత సిడిఎస్ పదవీకాలం ముగిసిన వెంటనే రాజా సుబ్రమణి బాధ్యతలు చేపట్టనున్నారు. దీంతో పాటు సైనిక వ్యవహారాల శాఖ కార్యదర్శిగాను బాధ్యతలు తీసుకోనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, సుమిత్ర, ఏదైతే తదుపరి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ గా సిడిఎస్ గా లెఫ్టినెంట్ జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రహ్మణ్యం నియమితులయ్యారు. రాజా సుబ్రహ్మణ్యం ఏదైతే ప్రస్తుతం ఆయన ఉన్నటువంటి మే 9, 2026 కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నియమించింది. అంటే ఈ రోజు ఈ లెఫ్టినెంట్ జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రహ్మణ్యం నియామకానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఉన్నటువంటి సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్ పదవీ కాలం ఈ నెల 30వ తేదీతో ముగియనుంది. ఆ తర్వాత రాజా సుబ్రహ్మణి బాధ్యతలు చేపడతారు. ఆయన సిడిఎస్ గా మాత్రమే కాకుండా భారతదేశంలోని మిలిటరీ అఫైర్స్ డిపార్ట్మెంట్ ఏదైతే డిఎంఏ ఉందో ఆ డిఎంఏ సెక్రటరీగా కూడా వ్యవహరించబోతున్నారు. లెఫ్టినెంట్ జనరల్ రాజా సుబ్రహ్మణ్యకి రక్షణ రంగంలో సుమారు 40 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉంది. ఆయన ఎన్నో